మనిషిలో ఉన్న ఫిర్యాదులు చేసే లక్షణాల గురించి బైబిలు ఎలా తెలియజేస్తుందో తెలుసుకుందాము. దేవునికి అవకాశం ఇవ్వకుండా మనము మన పరిస్థితులను బట్టి ఫిర్యాదులు చేయటము పాపమని తెలుసుకోవాలి. ఈ నిజాన్ని ఎప్పుడు మెమరైజ్ చేస్తూ నిరపరాధులను, నిష్కలంక్షులను, అనిందులైన వారిని దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి అని ఫిలిష్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనము చెప్తుందని గమనించాలి. సాధారణ సువార్థిక సహవాసము ఇప్పుడు ధనికుల సువార్థికుల సహవాసము కూడా ఫిర్యాదులు చేసేవారిని నియమించుకొని ఎంతోమంది నిరపరాధులను వాళ్ళ పియోలు చెప్పిన మాటలు దేవుని మాటలుగా భావించి హింసిస్తూ సేవ చేస్తున్నామని, అమెరికా నుండి పరిపాలన చేస్తూ ఉంటారని గ్రహించలేని సువార్థికులు మరియు మోసగించబడుతున్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి. ఇజ్రాయేలును చూడండి. ఐగుప్తు నుండి మరియు బానిసత్వము నుండి విడిపించి అరణ్యములో నుండి పాలు తేనెలు పారే దేశమునకు దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు కోపముతో ఫిర్యాదులు చేసినట్లుగా వాక్యములో చూస్తున్నాము. ఎర్ర సముద్రంలో గొప్ప అద్భుత కార్యములు చేసినప్పటికీ ఐగుప్తీయులు నాశనమును చూసిన తర్వాత కూడా చాలా త్వరగా మర్చిపోయినట్లుగా గమనించాలి. ఇజ్రాయేలీలు ఫిర్యాదులను బట్టి 11 రోజుల్లో ప్రవేశించాల్సిన దేశంలో 40 సంవత్సరాలు తిరుగుతూ మరణించినట్లుగా చూస్తున్నాము. మనము దేవునిపై నమ్మకములు కలిగి ఉంచి ఆయనకు అవకాశము ఇస్తున్నామా అని ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ పండులను కొన్ని నాకివ్వగా నేను తింటిని అని దేవునికి ఆదాము ఫిర్యాదు చేసినట్లుగా చూస్తున్నాము. ఆదాము కుమారుడైన కయ్యూను కూడా తనలో అనేక అనుమానపు ఫిర్యాదులను చేసుకున్నట్లుగా ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనములో చూస్తున్నాము. మోషే కూడా మండుచున్న పొద దగ్గరికి దేవునిని కలిసినప్పుడు ఫిర్యాదులు చేసినట్లుగా చూస్తున్నాము. మోషే మరొక చోట తరచు ఇజ్రాయేలీల సనుగుల నుండి, విగ్రహారాధనల నుండి విడిపించమని ఫిర్యాదులు చేసినట్లుగా నిర్గమకాండం 17వ అధ్యాయం 4వ వచనములో చూస్తున్నాము. కీర్తనలు 2వ అధ్యాయము 1వ వచనములో, 12వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనములో, 21వ అధ్యాయము 1వ వచనములో దావీదు ఫిర్యాదులు చేసినట్లుగా గ్రహించాలి. ఇక్కడ చూడండి, యోబు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు దేవునికి ఫిర్యాదు చేయకుండా, పాపము చేయకుండా ఉండినట్లు యోబు 1వ అధ్యాయము 22వ వచనములోను, 2వ అధ్యాయము 10వ వచనములో చూస్తున్నాము. యోబు గారిలాగా మా నాన్న సూరయ్య గారు కూడా 60 సంవత్సరముల నుండి ఈ ధనికుల సువార్థికుల సహవాసపు పెద్దలు, అంటే ఆ స్త్రీ, స్కీములను కనిపెట్టిన పెద్ద ఆయన మరియు ప్రస్తుతం పరిపాలిస్తున్న కొడుకు అనేక అవిధేయుల మాటలతో రైట్ ఫ్రమ్ గుంటూరు నుండి ఇప్పుడు గుడివాడ వరకు హింసించిన, దుఃఖపెట్టిన, అవమానించిన, మౌనము వహించి దేవుని ద్వారా ఆయుష్ను కలిగి ఇంకా దేవుని మాటలు బోధిస్తున్నాడని
ఓర్వలేక ఉన్న అవిధేయులను దేవుడు గమనిస్తూ ఉంటాడని గ్రహించాలి. కాబట్టి విశ్వాసులు సనుగులతో ఫిర్యాదులు చేయకూడదని 1 పేతురు 4:9 చెబుతుంది. దేవుని దృష్టిలో ఫిర్యాదు చేయని వారు పరిశుద్ధులని గ్రహించాలి. మనము సనుగుతూ ఫిర్యాదులు చేస్తూ ఉంటే మనము ఎలా లోకానుసారమై ఉన్నామో తెలుస్తుంది. ఫిర్యాదు మనసు గలవారిమి అయితే పోట్లాటకు, తీరని కోరికలకు, ఈర్ష్యకు లోనవుతామని గ్రహించాలి. దేవుని గురించి ఫిర్యాదు చేయటం తప్పైతే దేవునికి ఫిర్యాదు చేయటం కూడా తప్పని తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మోషే యొక్క సహోదరి మిరియాను, కోరహు మరియు దాతాను మోషే మీద ఫిర్యాదులు చేయటం కాకుండా దేవుని మీద ఫిర్యాదులు చేసినట్లుగా వాక్యం చెబుతుంది. మన పాపములను మనము ఒప్పుకొని అనే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రములుగా చేయును అని 1 యోహాను 1:9 నమ్మి విశ్వసించాలి. మనము నూతన హృదయం కలిగి ఉండి ఫిర్యాదులను మాని సంతోషముతో జీవించాలని గమనించాలి. ఫిర్యాదులు మన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము మనము కోల్పోతామని గ్రహించాలి. దేవుణ్ణి కలిగి ఉండకుండా, దేవుని నమ్మకుండా ఫిర్యాదులు అవసరముగా జీవిస్తూ ఉంటామని గమనించాలి. విశ్వాసులు నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఆయన ద్వారా విశ్వాసం పొంది కృపయందు ప్రవేశము కలిగిన వారమై అందులో నిలిచి దేవుని మహిమను నిరీక్షణ కలిగి అతిశయపడకూడదు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయునని ఎరిగి శ్రమలందును పడకూడదని తెలుసుకోవాలి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు కలిగిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడును అని రోమా 5:1-5 వరకు చదివితే తెలుసుకోగలుగుతాము. కాబట్టి క్రీస్తును కలిగి ఉన్నవారికి శిక్ష లేదు, క్రీస్తు వలన జీవము గలదు. ఆయన ఆత్మ నియమము పాప మరణములో నియమము ఉండి మనను విడిపించను అని గ్రహించాలి. మనము ఫిర్యాదులు చేయుచున్నాము గనుక దేవుని వాక్యము ధ్యానించలేమని గ్రహించాలి. ఈ అబద్ధపు ప్రవక్తల కుటుంబపు పియోలు మన మీద ఎలాంటి విషయాలైనా అధికారము దేవుడు ఇవ్వలేదని గ్రహించుకోలేక వాళ్ళకు బానిసలుగా ఉండమని దేవుడు మనకు చెప్పలేదు కదా అని తెలుసుకోవాలి. ఈ పియోలు దేవుడు పిలిచిన సేవకులను వాళ్లకు లోబడలేకపోతే ఏమీ చేయలేక ఫిర్యాదులు చేస్తూ ఉంటారని గ్రహించాలి. ఫిర్యాదులు అనే స్థితి దేవునిపై నమ్మకాన్ని, దేవుణ్ణి మర్చిపోయినట్లుగా చేస్తుందని గమనించాలి. ఇజ్రాయేలులాగా మనము ఆయన దయను మర్చిపోతాము, మనము ఆయన కృపను మర్చిపోతాము, మనము ఆయన సర్వశక్తిని మర్చిపోతాము, మనము ఆయన చేసిన వాటి గురించి మరియు మనము ఆయన పిల్లలమని మర్చిపోతాము. మనము ఆయన ఆసమ్నెస్ను మర్చిపోయి బలహీనము అవుతామని శ్రద్ధగా గ్రహించాలి. కేవలము
ఫిర్యాదులతో నడిపిస్తున్న సహవాసపు పెద్దలకు లోబడకుండా దూరముగా ఉంటూ దేవుని చిత్తం ఎరుగుండి ఆయనకు మాత్రం లోబడుతూ జీవించాలి. కాబట్టి ధ్యానించిన వచనములను మరలా చదివి గ్రహించి ఈ సహవాసపు భక్తిని విడిచి దేవుని ఆశ్రయించి దేవుని కలిగుండి దేవుని మహిమపరుస్తూ దేవునికి లోబడి దేవుని వాక్యముతో దేవునికి ప్రార్థన చేస్తూ ఫిర్యాదులనే స్థితిని యేసుక్రీస్తు నామమున జయించినట్లుగా ప్రార్థన చేద్దాము. ప్రార్థన. దయగలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనములు. ఈరోజు ఫిర్యాదులనే స్థితి గురించి తెలుసుకోవటానికి నీ కృప కొరకు స్తుతులు స్తోత్రములు. సనుగులతోనూ సంశయాలతోనూ ఫిర్యాదులుగా జీవించినందుకు క్షమించుము. మాకు అనేక అవకాశాలు ఇచ్చినందుకు, నిన్ను మహిమపరచకుండా పాపములో బ్రతికినందుకు, ఇతరుల మీద ఫిర్యాదులు చేస్తూ బ్రతికినందుకు క్షమించు. నూతన హృదయం కొరకు ప్రార్థన చేయకుండా అనేక సంవత్సరపు పాపపు జీవితములో నిన్ను తిరస్కరించినందుకు, నీ దయ వలన మరియు కృప వలన అన్నీ కలిగి ఉండి కూడా దాని కొరకు దీని కొరకు ఇశ్రాయేలులాగా ఫిర్యాదులతో నిన్ను దుఃఖపెట్టినందుకు క్షమించుము. ఫిర్యాదులతో లోకానుసారముగా జీవించి నీకు అవిధేయములుగా ఉన్నందుకు మన్నించుము. దేవుని వాక్యం పట్ల నమ్మకము, ఆశ, శ్రద్ధ, ప్రేమ లేకుండా సినిమాలతోనూ త్రాగుడుతోనూ బ్రతికినందుకు జీవించినందుకు క్షమించుము. నీ ఆసమ్నెస్ని గుర్తించలేక బలహీనముగా, అశ్రద్ధగా, తిరస్కారముతో నీకు లోబడకపోయినందుకు మా మీద జాలి చూపించి క్షమించుము. మేమేమీ సమకూర్చుకోలేకపోయినా నిన్ను కలిగి ఉండటానికి సహాయం చేయము. నీకు సాక్ష్యముగా బహుగా నిన్ను స్తుతించే వారిముగా దీవించమని, మా పిల్లలను ఆశీర్వదించమని, వాళ్ళ పిల్లల మీద కృప చూపించమని, వారి కొరకు మేము ఆశీర్వాదముగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా మానవుల మీద, మనవరాళ్ళ మీద, నిన్ను ప్రేమించే వారి మీద, నిన్ను అనుసరించే వారి మీద, నీకు ప్రథమ స్థానం ఇచ్చే వారి మీద నీ కాపుదల కొరకు వందనములని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ ఫిర్యాదులు అనే లక్షణాల మీద జయము కలుగు చేయునుగాక. జీసస్ ట్రాన్స్ఫార్మ్స్ లైవ్స్ ఆఫ్ పీపుల్ అనే ఈ ఛానల్ను దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేసి షేర్ చేయమని ప్రార్థనాపూర్వకముగా ఆశిస్తూ, జాషువా సూరయ్య, ఫోన్ నెంబర్ 9618447070 9618447070. దేవుని వాక్యముతో మరలా కలుసుకుందాము. ఆమేన్.